హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు టమాటా వంకాయ ఎండి చేపల పులుసు. ఒక కుక్కర్ని తీసుకుని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటూ స్పూన్తోనే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్న విధంగా కలుపుకోవాలి. వంకాయలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకొని చూస్తున్న విధంగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ పైన క్యాప్ పెట్టేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండి చేపలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండి చేపలని ముందు రోజే క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకుంటే ముక్క విడకుండా ఉంటుంది. లేదు అంటే ఫ్రై చేస్తున్నప్పుడు ముక్క త్వరగా విడిపోతుంది. వంకాయల్ని కదపకుండా కుక్కర్తోనే మూవ్ చేసుకుంటూ కుకింగ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఎండి చేపలని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎండి చేపల్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ తక్కువగా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను సాల్ట్ని తక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా హాఫ్ బౌల్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మూవ్ చేసుకుంటూనే ఉండాలి. స్పూన్ పెట్టి కదపకూడదు. వంకాయ స్మాష్ అయిపోతుంది. ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ SM స్టార్స్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా వంకాయ ఎండి చేపల పులుసు తప్పకుండా మీరు ట్రై చేయండి.